ఫిబ్రవరి 14వ తేదీ అంట వాలంటైన్స్ డే అంట. అంటే భార్యాభర్తలు ప్రేమ రోజు. సో బ్యాక్గ్రౌండ్ లో క్వశ్చన్ వచ్చింది. అంతేకాకుండా అందరికీ కూడా మన ఛానల్ చూస్తున్న అందరికి కూడా హ్యాపీ వ్యాలంటైన్స్ డే. సో మీరు మీ వ్యాలంటైన్తో ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది కమెంట్స్లో చెప్పండి. సో ఇది నాకు వ్యాలంటైన్ డే గురించి అంత తెలియదు కానీ అందరూ ఫిబ్రవరి 14th సెలబ్రేట్ చేసుకుంటారు కదా. వ్యాలంటైన్ వాళ్ళ వైఫ్ పేరంట. సో ఆయన వాళ్ళ వైఫ్ కోసం ఆ డేని సెలబ్రేట్ చేసుకుని దాన్ని స్ప్రెడ్ చేసి ఇలా వచ్చిందని చెప్తారు. కాకపోతే మీకు కరెక్ట్గా క్లారిటీగా వ్యాలంటైన్స్ డే గురించి తెలుసుంటే కమెంట్లో చెప్పండి. సో ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే, సో వ్యాలంటైన్స్ డేనా ఇంకొకట అనే దానికంటే కూడా సో మనం ఏదైనా ఒక డేని సంతోషంగా సెలబ్రేట్ చేసుకుంటే అది చాలనిపిస్తుంది. అది ఏ డే అయినా కానీ మన వాళ్ళు మన నుంచి కానీ మన ట్రెడిషన్ నుంచి కానీ లేదా యూఎస్ కల్చర్ నుంచి కానీ ఏదైనా ఒకటి మనకు వచ్చింది అంటే దాన్ని వైఫ్ అండ్ హస్బెండ్ హ్యాపీగా షేర్ చేసుకోవడంలో తప్పు లేదనిపిస్తుంది. సో కొంతమంది అయితే యంగ్ కపుల్ అయితే హ్యాపీగా బయట వెళ్ళడం, డిన్నర్ చేయడం అది అలా ఉంటుంది. సో బ్యాక్గ్రౌండ్లో క్వశ్చన్ వచ్చిందనమాట. ఏంటంటే ఓన్లీ మీరు వ్యాలంటైన్స్ డే రోజే ఒకరికొకరు అఫెక్షన్ చూపించుకుంటారా లేదా లైఫ్ లాంగ్ అలానే ఉంటుందా అనేది. సో వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ అనేది లైఫ్ లాంగ్ బాగుంటుంది. మధ్యలో గొడవలు, చికాకులు అవన్నీ అందరి లైఫ్లో కామన్ అనమాట. కాకపోతే ఇలాంటి డే అన్నప్పుడు ఏంటంటే కొంచెం చిరాకులు పొరాకులు తగ్గించి ఒకరినొకరు అన్యోన్యంగా ఉండడానికి ప్రయత్నం చేసే రోజు అని చెప్పొచ్చు. ఇది ఫుల్ ఏమంటారు 365 days ఫుల్ అఫెక్షన్తో ఉంటారంటే నమ్మరన్నమాట ఎవరు. సో అన్నీ ఉంటాయి. వ్యాలంటైన్స్ డే తెలుసా నీకా? ఫిబ్రవరి 14వ తేదీ అంట వాలంటైన్స్ డే అంట. అంటే భార్యాభర్తలు ప్రేమ రోజు. భార్యాభర్తలు ప్రేమించుకుంటారు అంట. మిగతా సంవత్సరం అంతా లవ్ చేసుకోకూడదంట. మీ ఆయన నువ్వు చేస్తున్నావా లేదా? సిగ్గుపడి పోతుంది. మాట్లాడు. సరే నేను ఆపేస్తా. మాట్లాడు. ఆపేస్తా. మాట్లాడు. తర్వాత నీకు అవసరం అయితే ఆన్ చేసుకుంటా. చెప్పు. మీ ఆయన ఏమన్నాడులే? పెళ్లి రోజు ఎలా జరిగింది? సిగ్గుపడ్డావా? ఓ అమ్మాయి సిగ్గేంద్రా నాయన. సిగ్గుపడుతున్నా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందా లేదనేది కామెంట్స్ లో చెప్పండి. ఇది ఫుల్ హ్యాండ్లూమ్ శారీ. ఇది సిల్వర్ బార్డర్ తో చాలా కంఫర్ట్ గా ఉంది. చూసారా, తాకుతూనే ఉండాలనిపించేలా ఉంది. తర్వాత ఈ జ్యువెలరీ చూడొచ్చు. ఇది రాధాకృష్ణులు విత్ పర్ల్స్ జ్యువెలరీ. కాకపోతే ఏంటంటే కొంచెం కంఫర్ట్ లేకుండా ఉంది. అదేంటంటే ఇక్కడ ఎడ్జ్ ఉంది కదా, అది కొంచెం గుచ్చుకుంటుంది. కొంచెం లూజ్ గా చేస్తే అందగిచ్చట్లేదు అనమాట. అదొక్కటి కొంచెం కంఫర్ట్ లేకుండా ఉంది. సో దాని మీద హ్యాంగింగ్స్ చూడొచ్చు ఇలా ఉన్నాయి. కాకపోతే మొత్తానికి జ్యువెలరీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఈ శారీకి ఇది కూడా సూట్ అయిపోయింది అనమాట. ఏదైనా సిల్వర్ కలర్ కాంబినేషన్ లో ఉంటే కనుక ఈ జ్యువెలరీ కరెక్ట్ గా మ్యాచ్ అవుద్ది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందా లేదా అనేది కామెంట్స్ లో చెప్పండి. సో అందరికి మరొకసారి హ్యాపీ వ్యాలంటైన్స్ డే. సో ఈ పిల్లో మీకు నచ్చిందా లేదా అనేది కూడా చెప్పండి. ఎందుకంటే నాకు ఎందుకో చాలా బాగా నచ్చింది. సో అప్పుడప్పుడు మన బెడ్రూమ్ లో ఇలా పెట్టుకుంటే చాలా బాగుంటుంది. అది వైట్ బ్యాక్గ్రౌండ్ ఉన్న బెడ్షీట్స్ కి అయితే బాగా మ్యాచ్ అవుతుంది. సో దీన్ని మీరు తీసుకోవాలంటే కూడా ఇది 499 కి మనకు అమెజాన్ లో దొరుకుతుంది.
ఇప్పుడు చూసిన శారీ అండ్ జ్యువెలరీ కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్స్ ఇచ్చాను, దాని ద్వారా మీరు కావాలనుకుంటే పర్చేస్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.